నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను సునీల్. ఈరోజు ఎందుకంటే జనరల్గా సిల్వర్ ప్రైసెస్ అనేవి ఈ ఇయర్ అసలు అమాంతం పెరిగిపోయాయి. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ర్యాలీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో గోల్డ్తో పోల్చుకుంటే సిల్వర్ ప్రైసెసే ఈ మధ్య కాలంలో బాగా ప్రైస్ హైగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోజు రోజుకి పెరుగుతుంది తప్పితే తగ్గట్లేదు. సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి డబుల్ ద రిటర్న్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో అసలు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది మంచి తరుణమా కాదా? అసలు సిల్వర్ ర్యాలీకి బ్రేకులు ఉంటాయా ఉండవా? అసలు దీని అంతటికీ కారణం ఏంటి? వీటన్నిటి విషయాలకి మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ అలాగే మార్కెట్ ఎక్స్పర్ట్ మనకు అందుబాటులో ఉన్నారు. నాగేంద్ర సాయి గారు, వెల్కమ్ సార్. హలో అండి. ఇంట్రొడక్షన్లో చెప్పినట్లుగానే అసలు సిల్వర్ ప్రైసెస్ హైకి ఆ ర్యాలీకి బ్రేక్ ఉందా? అసలు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అంటే ఏం చెప్తారు ఎగ్జాక్ట్గా? సో టు బి ప్రిసైజ్ అండి, అంటే మీరు ఇంతకుముందు స్టార్టింగ్లో అన్నారు డబుల్ ద రిటర్న్స్ ఇచ్చింది సిల్వర్ అని. సిల్వర్ హ్యాస్ గివెన్ 147% దిస్ ఇయర్ అండి. అంటే 147% మనం ₹100 ఇన్వెస్ట్ చేసింటే ఆ డబ్బులు ఇప్పుడు ₹247 ఉండేది. అంటే సిల్వర్ ఇంతటి హైక్ అవుతుంది, లేకుంటే సిల్వర్లో ఇంతటి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయని నో వన్ హ్యాస్ ఎవర్ ప్రెడిక్టెడ్. సో సిల్వర్ ఏంటంటే, సిల్వర్ ఒక మార్కెట్లో ఒక సామెత ఉంది సిల్వర్ ఎప్పటి నుంచో. సిల్వర్ రివార్డ్స్ ద ఎర్లీ ఇన్వెస్టర్స్ బట్ పనిషెస్ ద లేట్ కమర్స్ అని. సో సిల్వర్ ఆల్రెడీ గతంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో చూస్తే మనం, ఎందుకంటే మనం డాలర్ టర్మ్స్లో మాట్లాడుకుంటాం, ఇది వరల్డ్ వైడ్ ట్రేడ్ అయ్యే కరెన్సీ కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్లో 30 హార్డ్లీ, అంటే నేను చూసినంత వరకు హార్డ్లీ $25 to $30 మ్యాక్సిమం ఎప్పుడు ఉండేది. ఇప్పుడు ఏకంగా $70 per ounce ఇంటర్నేషనల్ మార్కెట్లో సిల్వర్ ట్రేడ్ అవుతుంది. సో మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ అండ్ మెజారిటీ ఆఫ్ ది వరల్డ్ కమాడిటీని బాగా ట్రాక్ చేస్తున్న అంచనాల ప్రకారం సిల్వర్ $200 per ounce అవుతుంది అనేది ఒక అంచనా. అంటే ఇక్కడ నుంచి 3 times యాజ్ ఆఫ్ నో 2.5 lakh ట్రేడ్ అవుతుంటే పర్ కేజీ 7.5 lakhs అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒక అంచనా పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ సిల్వర్ అసలు ఎందుకు ఇలా పెరుగుతుంది అనేది బాటమ్ లైన్ మేజర్గా వస్తున్న డౌట్. అంటే అందరూ పెరుగుతుంది అని అనుకుంటారు, బట్ ఎందుకు పెరుగుతుంది అనేది మనకు మేజర్గా వినిపించే ప్రశ్న. ఎందుకు పెరుగుతుందంటే, సిల్వర్కి ఏంటంటే, సిల్వర్కి కన్జంప్షన్ డిమాండ్ ఉండదు. ఎందుకంటే సిల్వర్ని మనం కొనుక్కుంటే ఏదో బ్యాంక్లో పెట్టుకుంటాం, లాకర్లో పెట్టుకుంటాము, ఆ రోజు మనం జ్యువెలరీ రూపంలో వేసుకునే అవకాశం ఉంటుంది. అయితే సిల్వర్కి ఏంటి అంటే ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది. సోలార్ ప్యానల్స్ ఉంటాయి. ఆ సోలార్ ప్యానల్ ఒక ప్యానల్ కనెక్ట్ చేసినప్పుడు మీకు వైట్ లైన్ కనిపిస్తుంది ఒకటి, అది సిల్వర్ పేస్ట్. అది ఆ సిల్వర్ పేస్ట్ వినియోగం జరుగుతుంది. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ అవుతుంది సిల్వర్ అనేది. దీనికి తోడు కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్స్లో కూడా సిల్వర్ అనేది అవసరం ఉంటుంది. సో గోల్డ్తో పోలిస్తే సిల్వర్కి ఏంటంటే ఇండస్ట్రియల్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్ కానీ మెజారిటీ ఆఫ్ ది ఎకానమీస్ అన్ని కూడా రెన్యూబుల్ ఎనర్జీ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్న తరుణంలో ఈ సోలార్ ప్యానల్స్ కానీ ఈవీస్ మీద కానీ ఫోకస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పరోక్షంగా సిల్వర్కి డిమాండ్ చాలా కాన్ఫిడెంట్గా పెరుగుతుంది. సిల్వర్ ఏంటంటే, సిల్వర్ డైరెక్ట్గా మైన్ నుంచి బయటికి రాదు. గోల్డ్ కానీ, లెడ్ కానీ, జింక్ కానీ, కాపర్ కానీ వీటిని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు, వీటిని ఎక్స్కవేట్ చేసినప్పుడు సిల్వర్ ఈజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ దెమ్. మనకు డిమాండ్ పెరుగుతుందంటే, సడన్గా గోల్డ్ అవసరం ఉందంటే, గోల్డ్ డిమాండ్ పెరుగుతుందంటే, గోల్డ్ ఎలా అయితే ఎక్స్కవేట్ చేసినట్టు మైన్ నుంచి దీన్ని ఎక్స్కవేట్ చేయడానికి లేదు. పరోక్షంగా మిగిలిన మెటల్స్ని తీసినప్పుడు బై ప్రోడక్ట్గా సిల్వర్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు సడన్గా ఉన్నటువంటి ఓవర్ నైట్ డిమాండ్ పెరుగుతుంటే ఆ మెటల్స్ అన్ని కూడా మనం తీయడానికి కుదరదు. సో అందువల్ల సిల్వర్లో ఆర్టిఫిషియల్ మనకి సప్లై క్రంచ్ అనేది వచ్చేసింది. డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్కి తగ్గట్టు సప్లై లేకపోవడం కారణం కూడా సిల్వర్ అనూహ్యంగా పెరుగుతుంది. ఫిజికల్ డిమాండ్ బాగా పెరుగుతోంది. అండ్ ఈటీఎఫ్స్ వాళ్ళు కూడా జనాలు బాగా కొంటున్నారు కాబట్టి ఈటీఎఫ్స్ కూడా బాగా కొంటున్నాయి. ఒకటేంటంటే క్యాట్ అండ్ మౌస్ ర్యాట్ రేస్ లాగా ఈ సర్కిల్లో అటు ఉండాలా ఇటు ఉండాలన్న దీంతో సిల్వర్ ఏంటంటే ఒకవైపు పెరుగుతుంది, సిల్వర్ పెరుగుతుంది కాబట్టి మనము కొనాలని చెప్పి జనాలు కొంటున్నారు. ఆ జనాలు ఎగబడడం వల్ల సిల్వర్లో ఒక ఆర్టిఫిషియల్ డిమాండ్ అనేది క్రియేట్ అయింది. సో దీనివల్ల మనకి సిల్వర్లో ఇలాంటి ఆర్టిఫిషియల్ డిమాండ్ అనేది గతంలో ఎప్పుడు మనకు కనిపించలేదు. సో అలాంటి ఎఫెక్ట్ వల్ల సిల్వర్లో ఇలాంటి జంప్ కనిపించింది కానీ, బట్ ఇది ఎంతకాలం ఉంటుంది అనేది మేజర్ ప్రశ్న. ఇది ఎంతకాలం ఉంటుందంటే, వన్స్ ఆ సప్లై రానంత వరకే డిమాండ్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ సప్లై గ్లట్ పోయి సప్లై వన్స్ కిక్ ఇన్ అవుతుందో ఆటోమేటిక్గా ప్రైజెస్లో క్రాష్ అనేది అయితే సిల్వర్లో మనం క్లియర్ కట్గా చూడొచ్చండి. సార్, జనరల్గా ఇప్పుడు అంటే ఇదివరకు కూడా సిల్వర్ బై చేసేవాళ్ళు, అంటే మామూలుగా కస్టమర్స్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే ఇన్వెస్టర్స్ కాకుండా, సో కస్టమర్స్కి ఇప్పుడున్నటువంటి ప్రైసెస్లో ఇస్ ఇట్ సేఫ్ టు బై సిల్వర్ అంటే ఏం చెప్తారు? ఆల్టర్నేటివ్ సోర్సెస్కి వెళ్ళిపోవడం ఐ డోంట్ సజెస్ట్ అట్ ఆల్ అండి. అంటే ఇంతకుముందే నేను చెప్పినట్టు ఇట్ విల్ రివార్డ్ ఎర్లీ ఇన్వెస్టర్స్ ఓన్లీ, బట్ పనిష్ లైక్ ఎనీథింగ్
ఫర్ ద లేట్ కమ్మర్స్. Okay. ఆల్రెడీ మీరు పార్టీలో లేట్ వచ్చేసారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ ఎక్కువగా ఉంది. రివార్డ్ ఎప్పుడైనా ₹1 ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి, అదర్ ఇటు ఈక్విటీ కానివ్వండి, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, నేను తీసుకునే రిస్క్ ఎంత, నాకు వచ్చే రివార్డ్ ఎంత అనేది మనం మేజర్గా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో సిల్వర్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ ఎక్కువ ఉంది, రివార్డ్ తక్కువ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఏ అసెట్ క్లాస్ అయినా సరే 90 degrees యాంగిల్లో వర్టికల్గా పెరగదండి. ఎక్కడో పాయింట్ ఆఫ్ టైంలో ఒక పైకి కిందికి మన ఈసీజీలో గ్రాఫ్ వచ్చినట్టు అలా వస్తుంటేనే సస్టైన్మెంట్ ఉంటుంది. అలా కాకుండా ఒక 1-way యాంగిల్లో 90 degrees యాంగిల్లో ఎప్పుడైనా పెరిగిందంటే అంతే సడన్గా క్రాష్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. గతంలో కూడా సిల్వర్ ఇలా క్రాష్ అయిన సందర్భాలు మనకు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైంలో సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కొద్దిగా రిస్కీ బెట్ అవుతుంది. ఒకసారి చూస్తే రిచ్ డాడ్ పూర్ డాడ్ అని మీరు బుక్ వినే ఉంటారు, రాబర్ట్ కియోసాకి గారు. ఆయన గోల్డ్ మీద సిల్వర్ మీద విపరీతంగా ఆయన బాగా పబ్లిసిటీ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. సిల్వర్ ఏకంగా $200 దాకా అవుతుంది, మిగిలిన అసెట్ క్లాసెస్ అన్నీ వదిలేసేయండి, మీరు గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆయన పదే దీన్ని ఈ థియరీని ఆయన బాగా ప్రమోట్ చేస్తున్నారు. కానీ బట్ సమ్హౌ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మేబీ సిల్వర్ వెళ్ళొచ్చేమో, $200కి వెళ్ళొచ్చు, మేబీ అది 5 years పట్టచ్చు, 10 years పట్టచ్చేమో. కానీ వీక్ హార్ట్స్ ఉన్నవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో తీసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం రిస్క్ అవుతుంది. లేదు ఇంట్లో మీకు ఏదో అవసరం ఉంది, మ్యారేజెస్ ఉంది, లేదా ఈవెంట్స్ ఉన్నాయి, బట్ మీరు 200 లక్షలు ఉన్నా కొనాల్సిందే, 3 లక్షలు ఉన్నా కొనాల్సిందే, ఏదైనా కొనాల్సిందే, తప్ప వేరే ఆప్షన్ ఉండదు. కానీ బట్ ఇన్వెస్ట్మెంట్గా మీరు కన్సిడర్ చేస్తున్నారు అంటే మాత్రం దానికి రేషనల్ అనేది ఉండాలి. ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైంలో ఐ స్ట్రాంగ్లీ డోంట్ రికమెండ్ పీపుల్ టు ఇన్వెస్ట్ ఇన్ సిల్వర్. ఇక్కడ నుంచి ఏదైనా 20-30% కరెక్షన్ వచ్చింది, ఆల్సో 30-40% కరెక్షన్ వచ్చింది, అప్పుడు మీరు సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కానీ ఈ ఎలివేటెడ్ లెవెల్ దగ్గర మాత్రం ఐ డోంట్ సజెస్ట్ పీపుల్ టు ఇన్వెస్ట్ ఇన్ సిల్వర్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో వాట్ యు సే అబౌట్ గోల్డ్ ప్రైసెస్ హైక్? గోల్డ్ కూడా ఈసారి ఆల్మోస్ట్ 70% పైన రిటర్న్ ఇచ్చిందండి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫస్ట్ టైం $4,500 మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ మనం టచ్ చేయడం చూస్తున్నాం. అంటే మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ లైక్ జేపీ మోర్గన్ కానీ, మోర్గన్ స్టాన్లీ కానీ, మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్, మెజారిటీ ఆఫ్ ది ఫండ్ హౌసెస్ అంతా కూడా హార్డ్లీ ఇక్కడ నుంచి ఒక $5,000 నుంచి $5,500 దాకా గోల్డ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనేది మెజారిటీ ఆఫ్ ది ఫండ్ హౌసెస్. అంటే కొన్ని కోట్ల రూపాయలు ఆర్గనైజ్ చేసి కొన్ని కోట్ల రూపాయల ఏఈఎం ఉన్న పెద్ద కంపెనీల అంచనాల ప్రకారం ఇక్కడి నుంచి ఒక $1,000 దాకా గోల్డ్ పెరిగే ఛాన్సెస్ ఉంది. అంటే ఇక్కడి నుంచి ఒక 20% దాకా గోల్డ్ హైక్ అయ్యే ఛాన్సెస్ మేబీ 2026లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. గోల్డ్కి ఏంటంటే సిల్వర్కి ఉన్న ఇన్హెరిటెంట్ రిస్క్ గోల్డ్కి లేదు. గోల్డ్కి ఏంటంటే ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ బాగా లేవు, యూరోపియన్ మార్కెట్స్ అంత గొప్పగా లేవు, చైనా తీసుకుంటే వాళ్ళు ఇచ్చే డేటాను ప్రపంచం నమ్మదు. సో కొద్ది గొప్ప మన ఇప్పుడున్న వీటిల్లో ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టు మహావృక్షం అన్నట్టు ఇండియా ఒకటే వాళ్ళకి బెస్ట్ స్వీట్ స్పాట్గా కనిపిస్తుంది. ఎందుకంటే వరల్డ్ ఎకానమీ అంతా కూడా 3.5% జీడిపి గ్రోత్ ఉంటే ఒక ఇండియా ఒకటే డబుల్ ద వరల్డ్, మనం 6.5% పైన జీడిపి గ్రోత్ రేట్ మనం చూపిస్తున్నాం. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి గోల్డ్కి యుఎస్లో అనిశ్చితి ఉన్న తరుణంలో డీడాలరైజేషన్ కూడా జరుగుతుంది. డీడాలరైజేషన్ అంటే డాలర్ని తగ్గించుకొని, డాలర్ డామినెన్స్ని తగ్గించడానికి అటు బ్రిక్స్ దేశాలు కానివచ్చు, చైనా కావచ్చు, మన ఎకానమీస్ అన్నీ కూడా డాలర్ని తగ్గించుకొని గోల్డ్ని ఎక్కువగా కొంటున్నాయి. వరల్డ్ బ్యాంక్స్ అన్నీ కూడా ఎదర్ చైనా కానీ మనం కానీ వరల్డ్లో ఉన్న ప్రముఖ బ్యాంకులు అంటే అపెక్స్ బ్యాంక్స్ అని, సెంట్రల్ బ్యాంక్స్ అని కూడా గోల్డ్ కొనడం వల్ల కూడా ఈసారి గోల్డ్ విపరీతంగా పెరగడానికి రిజర్వ్స్ బాగా పెంచుకుంటున్నాయి గోల్డ్ రిజర్వ్స్ని. అందువల్ల గోల్డ్లో మనకి డిమాండ్ అయితే బాగా పెరిగింది. కానీ మేబీ గోల్డ్ ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను సిల్వర్ ఒక 20-30% క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ గోల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత క్రాష్ వస్తుంది నేను అనుకోవట్లేదు. బట్ క్రాష్ అయితే గోల్డ్లో వస్తుంది, క్రాష్ అని చెప్పారు కానీ కరెక్షన్ అయితే గోల్డ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్లో స్టిల్ నేను అది పర్సనల్గా చూసినా కూడా గోల్డ్లో ఈ లెవెల్లో నేనైతే ఇన్వెస్ట్ చేయనండి. మేబీ గోల్డ్లో కూడా అట్లీస్ట్ ఒక 10-15% కరెక్షన్ వచ్చిన తర్వాత మాత్రమే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. కానీ ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైంలో గోల్డ్ కూడా కొద్దిగా రిస్కీ అవుతుంది, రిస్క్ రివార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. ఓకే, మిగతా ఖనిజాలు కూడా అంటే కాపర్ ప్రైస్ కూడా అట్లానే పెరుగుతున్నటువంటి పరిస్థితి, దాని గురించి ఏం చెప్తారు? సో కాపర్ కూడా సేమ్ అండి. ఇప్పుడు ఈసారి ఏంటంటే ఇవి కాపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కామన్ మ్యాన్కి కనెక్ట్ అయ్యే పాయింట్ కాదు. ఎందుకంటే కాపర్ మనకి రోజువారీ వినియోగంలో ఉండదు, రోజువారీ చర్చ కూడా కాపర్ మనకు ఉండదు. కాకపోతే ఏంటంటే కాపర్ కూడా ఈసారి విపరీతంగా పెరిగింది. కాపర్ పెరగడానికి కూడా రీజన్ ఏంటంటే ఈవీస్ బాగా వచ్చాయి. అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న తరుణంలో డేటా సెంటర్స్ అవసరం విపరీతంగా ఉంది. సో డేటా సెంటర్స్ అవసరానికి కూడా డేటా సెంటర్స్ బిల్డ్ చేయడానికి కూడా కాపర్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల
కాపర్ ఈసారి పెరిగింది కానీ సో కాపర్ ఇలానే పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే గోల్డ్ సిల్వర్ రిటర్న్స్ ఎలా ఇచ్చాయో కాపర్ కూడా ఈసారి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 2026లో. ఎందుకంటే దీనికి ఇండస్ట్రియల్ డిమాండ్ బాగా ఉంది కాపర్కి. సో కాపర్లో మనకి ఏంటంటే ఇన్వెస్ట్ చేసే అవకాశం మనకు డైరెక్ట్గా లేదు. అండ్ ఇప్పుడు ప్రెషస్ మెటల్స్ విషయానికి వచ్చినట్టయితే ఒక థియరీ ఉంటుంది. మెటల్స్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు లెడ్ కానీ జింక్ కానీ అల్యూమినియం కానీ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఎక్స్పర్ట్ ప్రోస్ అయి ఉండాలి. ఆర్ఎల్స్ దీనిలో ఈ సబ్జెక్ట్లో మీరు పిహెచ్డీ చేసి ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి మెటల్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ ట్రేడ్ చేయడం కానీ చేయొచ్చు. కానీ ఏ మాత్రం తెలియకుండా కాపర్ పెరుగుతుంది కదా మనం కూడా కాపర్ కొందామంటే మాత్రం ఇరుక్కుపోతాం. ఎందుకంటే ఇవన్నీ కూడా సైకిల్స్ అండి. ఈ సైకిల్ పైకి వెళ్ళినప్పుడు ఈ సైకిల్లోనే మనం ఏదో కిందికి దిగాలి లేదంటే ప్రాఫిట్ బుక్ చేసుకుని రావాలి. ఇలా వన్స్ ఆ డౌన్ సైడ్ సైకిల్లో వచ్చినప్పుడు మనం కొంటే మాత్రం ఇరుక్కుపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో కాపర్లో మాత్రం బాగా పెరుగుతుంది. సో కాపర్లో డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు స్టాక్స్లో లైక్ నాల్కో ఉంది, నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్, అల్యూమినియం కొనేట్, హిందుస్థాన్ జింక్ ఉంది. అలాంటి స్టాక్స్ వైపు మీరు ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడ్ కానీ తీసుకోవడం బెస్ట్ అవుతుందేమో. కానీ డైరెక్ట్గా ఇందులో పొజిషన్స్ తీసుకోవడం మాత్రం రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సాయి గారు, గివ్ మీ సమ్ క్లారిటీ, కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. కానీ నాకు ఈ డౌట్ ఉంది దట్ ఇప్పుడు మనం పెట్రోల్ని డీజిల్ని ఎలా అయితే గవర్నమెంట్ నియంత్రిస్తుందో ఈ హైక్స్ ర్యాలీ బీభత్సంగా ఉన్న టైంలో సిల్వర్కి గోల్డ్కి అలా నియంత్రించి ఒక యూనిఫైడ్ ఫామ్లో కంట్రీకి మాత్రమే అలా చేసే అవకాశం ఉందా? ఈజ్ ఇట్ పాసిబుల్? నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రపంచంలో డైనమిక్స్ మారిపోతున్నదండి. గోల్డ్ అనేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక కంట్రీ ఎకానమీ ఎలా డిరైవ్ చేస్తూ ఉంటే మన దగ్గర ఉన్న డాలర్స్ ఎంత ఉంది, మన దగ్గర ఉన్న గోల్డ్ ఎంత ఉంది, మన దగ్గర ఉన్న సిల్వర్ ఎంత ఉంది, ఇవన్నీ డైనమిక్స్ మన ఒక కరెన్సీ డామినేట్ చేయడానికి కానీ ఒక కరెన్సీ విలువ కట్టడానికి కానీ ఉపయోగించే సూత్రాలుగా మనం భావిస్తాం. ఇవన్నీ ఏంటంటే మార్కెట్ ఫోర్సెస్ని డిరైవ్ చేసే ప్రైజెస్. గోల్డ్ ప్రైజెస్ ఎవరు డిరైవ్ చేస్తారు అంటే గోల్డ్ ప్రైజెస్ ఎవరు డిరైవ్ చేయరు. డిమాండ్ అండ్ సప్లై ఈ రెండే దీన్ని డిరైవ్ చేస్తాయి. డిమాండ్ బాగా ఉంది, సప్లై లేదు, ఆటోమేటిక్గా ప్రైస్ పెరుగుతుంది. సప్లై బాగా ఉంది, డిమాండ్ లేదు, ఆటోమేటిక్గా ప్రైస్ కరెక్షన్ వస్తుంది. సో ఒక యూనిఫైడ్ పోర్టల్ కానీ యూనిఫైడ్గా ఒక దేశం కానీ ఇది ప్రైజెస్ డిరైవ్ చేసే అవకాశం కానీ వాటిని రెగ్యులేట్ చేసే అవకాశం కానీ లేదు. అది ఏ మెటల్ తీసుకొనివ్వండి, అది ఏ కరెన్సీ తీసుకొనివ్వండి. ఈవెన్ మన దగ్గర రూపీ క్రాష్ అయిపోతుంది. మనం చూస్తూనే ఉన్నాం, 70 రూపాయల నుంచి 92 రూపాయలకి వచ్చేసింది. కొంచెం సపోర్ట్ దొరికింది. మన కరెన్సీ మనం పడిపోతున్నాడు, మనం ప్రొటెక్ట్ చేసుకోలేని పరిస్థితి. ఇవి ఎందుకంటే మార్కెట్ ఫోర్సెస్కి లీవ్ చేసాం. ఎప్పుడైతే గ్లోబల్ ఎకానమీకి మనం డోర్స్ ఓపెన్ చేసేసామో ఆటోమేటిక్గా అన్ని ఫోర్సెస్కి మనం ఇన్హరెంట్ రిస్క్కి మన ఎక్స్టర్నల్ ఫోర్సెస్కి మనం ప్రభావితం అయిపోతూ ఉంటాం. సో ఎవరు ఫోర్సెస్ కానీ లేకుంటే ఏ యూనిఫైడ్ దేశం కానీ ఆర్ఎల్స్ ఒక రెగ్యులేటరీ వ్యవస్థ కానీ వీటిని నియంత్రించే పరిస్థితి ఉండదు. సార్ ఇంకొకటి, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, రిటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఈ ఇయర్ సిల్వర్ బయింగ్ గురించి మనకు వచ్చేస్తే ఎవరు అంటే ఏ సెక్టార్ బాగా బై చేసింది? రిటైల్ ఇన్వెస్టర్సా లేదా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సా? సో మెజారిటీ అండి మనం అటు గోల్డ్ కొనేవాళ్ళైనా సిల్వర్ కొనేవాళ్ళైనా డ్రాప్ ఇన్ ద ఓషన్ అండి రిటైల్ ఇన్వెస్టర్స్ పాయింట్లో. మెజారిటీ అంతా కూడా హెడ్జ్ ఫండ్స్ డ్రైవ్ చేస్తాయి మార్కెట్ని. అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ డ్రైవ్ చేస్తారు. కానీ రీటైల్ ఇన్వెస్టర్స్ కొనే గోల్డ్ కానీ సిల్వర్ కానీ చాలామంది అంటూ ఉంటారు శ్రావణ మాసం వస్తుంది గోల్డ్ ప్రైజెస్ పెరుగుతాయి, లేదంటే ఇంకో మ్యారేజ్ సీజన్ వస్తుంది గోల్డ్ పెరుగుతుందని. మనం కొనే గోల్డ్ అసలు గోల్డే కాదండి. సో హెడ్జ్ ఫండ్స్ కానీ ఒక్కసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనింది అంటే ఒక 100 టన్నుల బంగారం ఉంటుంది. ఆర్ఎల్స్ కొన్ని టన్నుల కొద్ది అపెక్స్ బ్యాంక్స్ కొంటాయి, రిజర్వ్ బ్యాంక్స్ కొంటుంటాయి. సో వాటితో మనం మ్యాచ్ అయ్యి అటు హెడ్జ్ ఫండ్స్తో కానీ రిజర్వ్ బ్యాంక్స్తో కానీ మనం కంపీట్ అయ్యి రీటైలర్స్ పోర్షన్లో తీసుకొచ్చే స్కోప్ అయితే లేదు. మెజారిటీ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళే కొంటారు, వాళ్ళే డైనమిక్స్ని కూడా డిసైడ్ చేస్తారు. ఓకే సార్, ఇందాక మీరు చెప్తూ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఈవీస్లో రెన్యూవబుల్ ఎనర్జీస్లో సిల్వర్ది డిమాండ్ బాగా పెరిగింది. సో ప్రెజెంట్ ఆ గ్లిచ్ అంటే ప్రెజెంట్ ఆ ప్రొడక్షన్ అంత లేదు. ఒకవేళ ప్రొడక్షన్ కనుక వస్తే ఆ గ్లిచ్ అనేది కనుక ఇదైతే ఖచ్చితంగా మళ్ళీ సిల్వర్ ప్రైసెస్ డౌన్ అవుతాయి అని. ఈజ్ దర్ అంటే అది ఖచ్చితంగా సాధ్యం అవుతుందా? సిల్వర్ అంతగా ప్రొడక్షన్ వచ్చే అవకాశం ఉందా? సిల్వర్ ప్రొడక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే సిల్వర్ ఇంతకుముందు చెప్పినట్టు అది బై ప్రోడక్టే. సో మిగిలిన మెటల్స్ తయారు చేసినప్పుడు ఇదో వస్తుంది. అంటే చాలామంది అంటారు, చాలామంది అడుగుతారు అసలు క్రాష్ వస్తుందా, క్రాష్ లాంటి సినారియోలు ఉంటాయని. నేను ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటానండి. అంటే ఐ విల్ గో బ్యాక్ టు 1980s. 1980sలోకి వెళ్తే 1980sలో సిల్వర్ని మదర్ ఆఫ్ ఆల్ క్రాషెస్ అంటాం. ఎందుకంటే 1978లో సేమ్ ఇలాగే ఔన్స్ సిల్వర్ $6 ఉన్నది. 1980కి అది $50కి వెళ్ళింది.
అంటే ఆల్మోస్ట్ 8 times పెరిగింది 2 years టైం ఫ్రేమ్లో. 1980లో $50 ఉన్న ఔన్స్ సిల్వర్ 1982కి $5కి వచ్చింది. ఓ మై గాడ్. మీన్స్ 95% క్రాష్ వచ్చింది. అయితే 1980 సినారియోలో మనం చూస్తే 2011లో మనం 2008 తర్వాత క్రాష్ తర్వాత 2011లో QE అంటాం, అంటే క్వాంటిటేటివ్ ఈజింగ్ అన్నది ఒకటి, హెలికాప్టర్ మనీ లాంటిది తీసుకొచ్చారు. ప్రతి యూఎస్లో ఎస్పెషల్లీ ఏంటంటే ఆ 2008 క్రైసిస్ తట్టుకోవడానికి ఏ దేశానికి ఆ దేశం వాళ్ళ నోట్లు ప్రింట్ చేసుకొని క్వాంటిటేటివ్ ఈజింగ్ విపరీతంగా చేశారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో కూడా సిల్వర్ పెరిగింది. 2008లో $9 ఉన్న సిల్వర్ 2011 నాటికి, అంటే 3 years టైం ఫ్రేమ్లో అది $49కి వెళ్ళింది. అంటే అది కూడా ఆల్మోస్ట్ ఒక 5 to 6 times సిల్వర్ పెరిగింది. అలా 2008లో $49 ఉన్న సిల్వర్ 2015 వచ్చేసరికి $13కి దిగింది. అంటే అక్కడ కూడా ఆల్మోస్ట్ 80% క్రాష్ ఒక 4 yearsలో జరిగింది. 2020లో వస్తాం, అంటే మనకి రీసెంట్గా కళ్ళ ముందు కనిపించింది కూడా. జనవరి 2020లో $18 ఉన్న సిల్వర్ మార్చ్ జస్ట్ 3 months టైం ఫ్రేమ్లో $12 కంటే ఇది కూడా 50% దాకా పడింది. సో సిల్వర్ ఏంటి అంటే ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా పడే మెంటాలిటీ దానిలో ఉన్న దాని DNA, సిల్వర్ DNA అలాంటిది. అంటే ఎంత బాగా పెరుగుతుందో అంతే బాగా పడే ఛాన్సెస్ సిల్వర్లో మనకు చరిత్రలో అనేక సందర్భాల్లో ప్రూవ్ అయిన ఇది. సో సిల్వర్ ఈజ్ నాట్ గోల్డ్. అంటే మనం కంపేర్ చేస్తున్నప్పుడు ప్రెషస్ మెటల్స్లో సిల్వర్తో పాటు గోల్డ్తో పాటు సిల్వర్ కూడా ఇది పెద్దన్న అయితే దీన్ని చిన్న తమ్ముళ్ళలాగా భావించి సిల్వర్ని కూడా ఒక డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకుంటాం. కానీ సిల్వర్ క్యాన్ నెవర్ బికమ్ ఏ గోల్డ్. సో గోల్డ్ని మనం కంపేర్ చేయలేము, ఎందుకంటే ఒక కేజీ గోల్డ్ పెట్టుకోవడానికి కేజీ సిల్వర్ పెట్టుకోవడానికి ఒక వాల్ట్లో పెట్టుకోవడానికి చాలా తేడా ఉంటుంది. అంటే ఇది $70 ఔన్స్ ఉంటే అది $4,500 ఉంది. అంటే ఎన్ని ఎక్స్ ఉందో కంపేర్ చేసుకోవచ్చు. ఏ రిజర్వ్ కరెన్సీలైనా ఏ దేశం బ్యాంకులైనా సరే గోల్డ్ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే కానీ సిల్వర్ పెట్టుకోవడానికి ఎవరు కూడా మొగ్గు చూపించరు. సో ఇలా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకున్నప్పుడు సిల్వర్కి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ అనేక సందర్భాల్లో ఉన్నాయి. చరిత్ర కూడా మనకు అదే చెప్తుంది. అందువల్ల సిల్వర్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఓవర్ అగ్రెషన్, అంటే సిల్వర్ 5 లక్షలు అయిపోతుంది, 6 లక్షలు అయిపోతుంది, ఫోమో అంటాం, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్లో మనం ఏదైనా మిస్ అయిపోతామన్న థాట్లోకి వెళ్ళి కేజీలు గోల్డ్ కానీ ఇరుక్కోవద్దు అనేది నా సలహా. కేజీలు సిల్వర్ కొనుక్కోవడం అయితే రిస్క్ అవుతుంది. సో ఇన్వెస్టర్లకి నేను ఫైనల్గా ఇదే క్వశ్చన్ అడిగి ముగిద్దాం అనుకున్నా. సో దానికి కూడా మీరు ఆన్సర్ చెప్పేశారు. బట్ ఆల్దో సో ఇన్వెస్టర్లకు కానీ లేదా రిటైల్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కానీ లేదంటే హోమ్ కమోడిటీస్ అంటే ఇంట్లో వాళ్ళు కొనుక్కోవడానికి కానీ, సో వాళ్ళకి ఏ సజెషన్స్ ఇస్తారు మీరు ఈ టైంలో? సో యాజ్ అన్ ఈక్విటీ ఎక్స్పర్ట్గా, అంటే నేను రెగ్యులర్గా ఈక్విటీస్ ట్రాక్ చేస్తాను కాబట్టి వీ ప్రిఫర్ ఈక్విటీస్. ఏంటంటే స్టాక్ మార్కెట్స్ మేము ప్రిఫర్ చేస్తాము. దే ఆర్ మోస్ట్ ఆర్గనైజ్డ్. అండ్ మీ దగ్గర ఒక $100 ఉంది, యూ కెన్ ఇన్వెస్ట్. ఆర్ $500 ఉంది, యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఈ మెటల్స్ విషయానికి వచ్చినట్టయితే అండి, ఇవన్నీ సైక్లికల్ అండి. మెటల్స్ అంతా కూడా వీటికి ఏ రోజుకు స్పెసిఫిక్గా మెటల్స్ ఎప్పుడు సాధారణంగా గ్రో అవుతుంటే చైనా ఎకానమీ ఎప్పుడు గ్రో అవుతాయి ఆటోమేటిక్గా మెటల్స్ అనేది కూడా గ్రో అవుతున్న సందర్భం గతంలో చరిత్ర మనం చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ఐరన్ అవసరం ఉంది, ఒక మెటల్ అవసరం ఉంది, ఆ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, అప్పుడు మనకి ఐరన్ అవసరం అవుతుంది, సిమెంట్ అవసరం అవుతుంది. అలా కాకుండా అసలు ఆ దేశంలో ఎకానమీయే బాగాలేదు, ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఎకానమీస్ అన్నీ కూడా బాగలేవు అనుకుంటున్న పాయింట్ ఆఫ్ టైంలో ఇలాంటి మెటల్స్కి డిమాండ్ అనేది మనకు ఉండదు. సో దాన్ని మనం గమనంలో పెట్టుకో. అంటే అసలు ఒక మెటల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఆర్ఎల్స్ ఒక అసెట్ క్లాస్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్న థాట్ ప్రాసెస్ మనకు ఉండాలి. అసలు ఈ తలనొప్పి అంతా నాకెందుకు, ఒక ఫండ్ మేనేజర్కి ఎవరికో మనం డబ్బులు ఇచ్చేస్తాము అంటే నా దగ్గర $10,000 ఉందండి, ఆ $10,000 కోసం నేను ఇంత స్టడీ చేయాల్సిన పని లేదు. నేను ఎవడన్నా ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి ఒక మ్యూచువల్ ఫండ్ దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర ఇన్వెస్ట్ చేస్తే వాడికి అదే పొద్దున్న లేచినప్పటి నుంచి అదే పని కాబట్టి అది నేను మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దామా లేకుంటే గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామా అనేది ఆ థాట్ ప్రాసెస్ తీసుకొని ఆ $10,000 వాడికి $4 $5 ఎంతో కొంత సమ్ ఎక్స్ ఫీజ్ తీసుకొని మీ డబ్బును వాడు ప్రొటెక్ట్ చేస్తాడు. అలా కాకుండా నేనే ఒక ఎక్స్పర్ట్ అయిపోయి నేనే ఇన్వెస్ట్ చేయాలి, అన్నింటిలో నేను తెలుసుకోవాలన్న తాపత్రయం పడాల్సిన అవసరం లేదు. సో మ్యూచువల్ ఫండ్స్ మార్గాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే గోల్డ్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు నేను ఫిజికల్ గోల్డ్కి డెడ్ అగైన్స్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఫిజికల్ గోల్డ్ అండి. ఇప్పుడు మీరు ఒక సమ్ జ్యువెలరీ షాప్ జ్యువెలరీ షాప్కి వెళ్ళారు, ఒక 20 గ్రాముల ఒక జ్యువెలరీ ఏదో చూశారు. ఆ 20 grams జ్యువెలరీకి దే విల్ ఛార్జ్ 15% నుంచి 25-30% వరకు VA అనేది ఛార్జ్ చేస్తారు. అంటే వాల్యూ ఎడిషన్ అది వేస్టేజ్ కానీ మేకింగ్ కానీ తరుగు కూలి నేమ్ ఎనీథింగ్ 30% ఆ 25% మీకు అక్కడే మీ విలువ కోల్పోతున్నారు. రేపు పొద్దున గోల్డ్
ఆ 25% పైన మీకు రిటర్న్ ఇస్తేనే మీరు పెట్టిన డబ్బుకి రిటర్న్ ఏమైనా జనరేట్ చేయగలుగుతుంది. అవును. సో ఫిజికల్ గోల్డ్కి ఐమ్ డెడ్ అగైన్స్ట్. మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి, యూ ఇన్వెస్ట్ ఇన్ ఈటీఎఫ్ ఇన్వెస్ట్ చేయండి. లేదా ఇప్పుడు చాలా వరకు ఈటీఎఫ్స్ డిజిటల్ గోల్డ్ వస్తున్నాయి, ఆ డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి. అలా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు రేపు పొద్దున డబ్బులు ఎప్పుడైనా అవసరం ఉంది ఇమీడియట్గా అమ్మేస్తే ఆ రోజు మార్కెట్ ప్రైస్లో మీ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. ఈ 25 రూపీస్ మీరు ఈ తరుగు కానీ వేస్టేజ్ కానీ విఏ రూపంలో మీరు కోల్పోవాల్సిన అవసరం ఉండదు. సో అలాంటి ఈటీఎఫ్స్ మీరు పికప్ చేసుకోండి. లేదా సిల్వర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అలాంటి ఈటీఎఫ్స్ మీరు పికప్ చేసుకోండి. నేను ఒకటే చెప్తానండి, మీ దగ్గర 100 రూపాయలు ఉంటే 85-90 రూపాయలు మీరు ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేయండి. మిగిలిన ఒక 10 రూపాయలు మాత్రమే గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ ఇన్వెస్ట్ చేయండి. రీట్స్ అంటాం, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ రీట్స్. ఆ రీట్స్ కూడా బాగా పాపులారిటీ వస్తుంది, వాటిలో ఇన్వెస్ట్ చేయండి. అలాంటి వాటిలో మీ అసెట్స్ని మీ 100 రూపాయలు మీరు డిఫరెంట్ బొకేస్లో పెట్టుకోవాలి. డోంట్ కీప్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అనేది మనం వారన్ బఫే గారి చెప్పే ప్రిన్సిపల్ అది. సో అన్ని డబ్బుల్ని ఒకే చోట పెడితే రేపు పొద్దున ఏదైనా ఒక అసెట్ క్లాస్లో ఏదైనా ప్రమాదం వచ్చింది అనుకోండి, మీరు మొత్తం మునిగిపోతారు. అలా కాకుండా ఈ డబ్బులను 10 చోట్ల 5 చోట్ల పెట్టారనుకోండి, ఒక అసెట్ క్లాస్ పైన ఇంకొక అసెట్ క్లాస్ని మనం కాపాడుకునేందుకు స్కోప్ దొరుకుతుంది. కాబట్టి ఈక్విటీలను ప్రిఫర్ చేసుకోండి. గోల్డ్కి సిల్వర్కి తక్కువ ప్రయారిటీ ఇవ్వండి, పెరుగుతాయి. బట్ ఆ కెపాసిటీ మీకు ఉండి, ఆ షాక్ని తట్టుకునే కెపాసిటీ మీకు ఉండి, అంతటి ఎక్స్పర్టీజ్ ఉండి, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నాయన్న ఫ్యాక్టర్స్ అని మీరు ఏ రోజుకి ఆ రోజు ట్రాక్ చేయగలిగి చేసినప్పుడు మాత్రమే మీరు ట్రేడ్ చేసుకోండి. కానీ యాజ్ అన్ ఇన్వెస్టర్గా, చిన్న ఇన్వెస్టర్గా, ఒక లేమ్యాన్ ఇన్వెస్టర్గా గోల్డ్ అండ్ సిల్వర్ లాంటి ప్రెషియస్ మెటల్స్ని విపరీతంగా డబ్బులు పెట్టి ఇరుక్కోకండి. ఈక్విటీల వైపు, స్టాక్ మార్కెట్స్ వైపు కానీ స్టాక్స్ కొనండి. లేదు మీకు ఎక్స్పర్టీజ్ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో నేను ప్రిఫర్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర సాయి గారు. సో ఇంత అమూల్యమైన సమాచారాన్ని మాకు ఇచ్చినందుకు, అండ్ అలాగే ముఖ్యంగా సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలి ఇటువంటి టైంలో అనుకునే వాళ్ళకి సార్ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ చాలా ఉపకరిస్తాయని అనుకుంటున్నాను. సో డోంట్ హర్రీ, థింక్ ట్వైస్ బిఫోర్ యూ ఇన్వెస్ట్. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.